నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. అదేంటంటే ఎండు నెత్తళ్ళ పులుసు అండి. మామూలుగా కొంతమంది ఈ కర్రీ అంటే చాలా ఇష్టపడతారండి. సో అలాంటి వాళ్ళు నేను చేసిన విధంగా ఈ ఎండు నెత్తళ్ళ పులుసుని ప్రిపేర్ చేసేసుకొని రాగి సంగటితో కానీ అలాగే వేడి వేడి అన్నంతో తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ ఎండు నెత్తళ్ళ పులుసు చేసుకున్న రోజు కంటే మరుసటి రోజు తింటే ఇంకా రుచిగా ఉంటుందండి. కాబట్టి ఈరోజు మనం ఈ ఎండు నెత్తళ్ళ పులుసుని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా ఇక్కడ నేను ఒక 150 గ్రాముల ఎండు నెత్తల్ని తీసుకున్నానండి. మామూలుగా ఈ ఎండు నెత్తల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కొంచెం సన్నగా ఉన్నవి చూడండి, ఈ సైజులో ఉన్నవి, ఇవైతే కొద్దిగా పెద్దగా ఉన్నాయి. తర్వాత ఇసుక అవన్నీ కూడా తక్కువగా ఉన్నాయండి. వీటిని ఫ్రై చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైంత చింతపండుని కడిగి కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టి పెట్టేశాను. మామూలుగా ఈ ఎండు నెత్తల్ని డైరెక్ట్గా కర్రీలో వండుకోకుండా వీటిని కొంచెం ముందుగా ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ కర్రీ చేసుకోవాలండి. ఎందుకంటే వీటిల్లో ఇసుక అదంతా ఉంటుంది కాబట్టి ముందుగా కొంచెం మనము ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత నీళ్లు వేసేసుకొని ఈ చేపల్ని మనం ఇలా ఒక్కొక్క చేప తీసుకొని పైన ఇసుక అదంతా ఉంటుంది కాబట్టి కొద్దిగా అలా చేతితో రబ్ చేస్తూ నీట్గా వాటర్లో ఇలా చిలకరించుకుంటూ వీటిని శుభ్రంగా కడిగేసేసుకోవాలండి. చూడండి, ఫస్ట్ సారి ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత ఆ నీళ్లు పడేసుకొని మళ్ళీ ఇంకొక 2 సార్లు ఈ చేపల్ని కడిగేసేసుకోవాలండి. ఎందుకంటే మనం కర్రీ వండుకున్న తర్వాత మళ్ళీ ఇసుక అదంతా ఉంటే బాగుండదు కాబట్టి బాగా వీటిని శుభ్రంగా ఇలా నీళ్ళల్లో కొంచెం చిలకరించినట్టు కడిగేసేసుకున్నామంటే ఆ ఇసుక అదంతా ఉంటే పోతుంది. ఇప్పుడు నేను ఒక 3 సార్లు ఈ చేపల్ని కడిగి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు ఆ మట్టి పాత్రని ఒకసారి నీట్గా కడిగేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్రని పెట్టేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని మంటని మీడియంలో పెట్టేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 10 మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆ వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచి వేసేసుకొని ఇందులో మెయిన్ వెల్లుల్లి రెబ్బలండి, ఒక 12 వెల్లుల్లి రెబ్బని పొట్టు తీయకుండా కచ్చాపచ్చగా దంచి వేసి 1 నిమిషం వాటిని వేయించుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని కొద్దిగా పచ్చికరివేపాకు వేసుకొని ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ ఎండు నెత్తల్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇవి మనం ఇలా ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసుకున్నామంటే కర్రీలో కట్ అవ్వకుండా కొంచెం టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. కాబట్టి ముందుగా ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసేసుకోవాలి ఈ చేపల్ని. ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో ఒక 2 మీడియం సైజులో ఉన్న టమాటోల్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే ఇందులో ఒక 2 టీ స్పూన్ల కారం పొడి, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసాము. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఇంకా రాళ్ళుప్పు వేసేసుకోవాలండి. ఈ చేపల్లో ఏమి ఉప్పు ఉండదన్నమాట నెత్తళ్ళలో, అదే ఉప్పు చేపలైతే ఉప్పు ఉంటుంది, దీంట్లో ఉప్పు ఉండదు కాబట్టి రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం టమాటోలు అనేది మరీ మెత్తగా మ్యాష్ అవ్వకూడదు అనమాట. ఇప్పుడు కొద్దిగా నేను చింతపండు పిప్పంతా తీసేసుకొని చింతపండు పులుసు తయారు చేసి పెట్టుకున్నానండి, అది కొద్దిగా వేసాను ఈ స్పైసెస్ అన్నీ మాడకుండా. ఇప్పుడు ఆ చింతపండు పులుసు కొద్దిగా వేసిన తర్వాత ఇంకొక నిమిషం కొద్దిగా మగ్గనివ్వాలండి. చూడండి, ఈ టమాటోలు ఇవన్నీ లైట్గా మగ్గాలి, మరీ మెత్తగా అయిపోకూడదండి. కర్రీలో మనకు అక్కడక్కడ ఈ టమాటో ముక్కలు కనిపిస్తూ ఉండాలి. చూడండి, చేపలు కూడా కట్ అవ్వకుండా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసేసుకోవాలండి. ఈ చేపల ఎండు నెత్తళ్ళ కూరని మనం చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఇందులో మామిడికాయ వేయచ్చు, తర్వాత వంకాయ వేసి చేసుకోవచ్చు, అలా మనం డిఫరెంట్ స్టైల్లో చేసేసుకోవచ్చండి. ఈరోజైతే నేను ఒట్టి ఈ ఎండు నెత్తళ్ళు టమాటో కాంబినేషన్తో చేస్తున్నానండి. ఇంకా మనకు ఆ పిప్పిలో ఇంకొద్దిగా నీళ్లు వేసేసుకొని నీళ్లు కూడా వేసేసుకోవాలి.
ఇంకా పులుపు, ఉప్పు, కారం అన్నీ సరిపోయేలా చూసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 7-8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయిందండి. చివరగా ఇంకొంచెం కొత్తిమీర వేసేసాను. చూడండి, ఈ మాత్రం మనకు పులుసు ఉంటే బాగుంటుందండి. వేడి వేడి రాగి సంగటితో కానీ, తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ మనం చేసుకున్న రోజు కంటే కూడా మరుసటి రోజు ఇంకా టేస్టీగా ఉంటుంది. కాబట్టి చూసారు కదా అండి, ఇష్టం ఉన్నవాళ్ళు నేను చేసిన విధంగా ఒక్కసారి ఈ ఎండు నెత్తళ్ళ పులుసు చేసేసుకొని రుచి చూసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.